ఆసిఫాబాద్ నియోజక ప్రజలారా మీకు అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ పారాచూట్ లీడర్లను నమ్మకండి. ఒకటి వీళ్ళు మధ్యలో వచ్చి మెస్మరైజ్ చేసి ఏదో మా దగ్గర ఏదో ఉందని షోపు టాప్ చేసి ఎలక్షన్లు అయిన తెల్లారి పారిపోయే లీడర్లను అసలే నమ్మకండి. ఒకటి 10 సంవత్సరాలుగా నేను మీకోసం ప్రతి తాండా ప్రతి గుడం ప్రతి ఊరికి పోయి మీ ఊర్ల సమస్యలన్నీ నాకు తెలుసు. మీ సమస్యలన్నీ తీరుస్తా. ఈ 65-75 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపెడతా. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి స్పెషల్ ఫండ్ తెచ్చి స్పెషల్ బడ్జెట్ కేటాయించి ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్లు ఏర్పాటు చేస్తా. ఇక్కడ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేస్తా. ప్రతి మండలానికి జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేస్తాం. ప్రతి గ్రామానికి మంచి నాణ్యమైన విద్యను అందిస్తాం. ఆ స్కూల్ బిల్డింగ్లు అన్ని కూలిపోయే పరిస్థితి వచ్చింది. కొత్త స్కూల్ బిల్డింగ్లు కట్టి పిల్లలకు గుడాల పిల్లలకు మరి మంచి చదువును చదువుకునే వెసులుబాటును ఏర్పాటు చేస్తాం. మంచి వైద్యాన్ని ఇక్కడ ఇప్పటిదాకా పరిస్థితి ఏ విధంగా ఉందంటే మా ఆదివాసీ సోదరులు ఇప్పుడు కూడా చెట్ల మందును నమ్ముకునే పరిస్థితి తెచ్చిర్రు. యాత్రం సక్కుకోవాలక్ష్మి అంటున్నా, చెట్ల మందును తీసుకునే పరిస్థితి, పారాసెటమాల్ వేసుకోవాలని కూడా తెలియని పరిస్థితిలో కొన్ని గుడాలు ఆదివాసీ గుడాలు ఉన్నాయి. అటువంటి గుడాలకు వైద్య సదుపాయాన్ని పక్కగా కల్పిస్తాం. ఇవాళ మంచినీరు లేదు, సాగునీరు లేదు. ఇవాళ సాగునీరు ఈ పక్కనున్న ఏదైతే కొమ్రంభీం అడా ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టు తెగిపోతే వేల మంది చనిపోయే పరిస్థితి ఉంది. దాని మీద తాట్పత్రులు వేస్తున్న మూర్ఖపు అధికారులు, మూర్ఖపు ఎమ్మెల్యేలు, మరి జిల్లా పరిషత్ చైర్మన్లు తాట్పత్రి వేస్తారని ఎవరైనా అరే భయ్ మీరు కాలువలు ఇవ్వకపోతే 49,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సిన ప్రాజెక్టు 20 సంవత్సరాల నుంచి అతిగానే నీళ్ళ చుడి ఇడిసబెట్టుడు కానీ 49,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇవాళ అధ్వానమైన పరిస్థితిలో ఉంది. తాటుపత్రి కప్పుతా ఉన్నారు. నీళ్ళు ఎక్కువ నిండిపోతా ఉంటే అది తెగిపోతుందని తాటుపత్రి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి కాలువలు నిర్మాణం చేసి 49,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. అదేవిధంగా ఏదైతే వట్టివాగు ప్రాజెక్ట్ని సింగరేణి అధికారులు మొత్తం పూడ్చేసిరో దాని పూడికెత్తీత సింగరేణి వాళ్ళతోటి తీపిచ్చి దాని కింద 25,000 ఎకరాలకు సాగునీటిని ఇస్తాం. వీళ్ళ లెక్క డబ్బులు తీసుకోము సింగరేణి వాళ్ళ దగ్గర, బరాబర్ ప్రజలకు పనిచేస్తాం. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రాజెక్టు తిర్యాన్లో ఉంది. ఆ తిర్యాని ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు 5,000 ఎకరాలకు మాత్రమే ఇస్తారు. 15,000 ఎకరాలకు ఇవ్వాలి. ఇంకో 10,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, సాగునీరుని ఇస్తాం, తాగునీరుని ఇస్తాం. అదేవిధంగా కేసులా కూడా ప్రాజెక్టు దగ్గర 18,000 ఎకరాలకు ఇవ్వాల్సిన ప్రాజెక్టు ఒక్క ఎకరానికి కూడా లేదు. ఒక్క ఎకరానికి లేదు. ఓన్లీ కట్టి వదిలిపెట్టారు. ఆ ప్రాజెక్టు ద్వారా కూడా 18,000 ఎకరాల కిరామేరి మండల ప్రజలకు సాగునీరు మరియు తాగునీరుని ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని ఎప్పుడు లేని విధంగా 5 సంవత్సరాలు తీర్చిదిద్దుతాం. కేంద్రం నుంచి బడ్జెట్ని తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకొనైనా ఇక్కడికి సపరేట్ నిధులను తీసుకొచ్చి, ఎందుకంటే ఇది అంత్యోదయ డిస్టిక్, అంటే ఈ భారతదేశంలోనే అంత్యోదయ డిస్టిక్ నంబర్ 1 ఫస్ట్ డిస్టిక్ ఇది. దీంట్లో కొంచెం ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు ఫండింగ్ చాలా వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళకు సోయి ఫండింగ్ మీద లేదు. ఏ ఫండింగ్ మీద ఉంది? వాళ్ళ కమిషన్ల మీద ఉంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశం లేదు. చాలా మందికి ఇల్లు లేవు. మరి వాళ్ళకు ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇల్లు కట్టిస్తారో ఆ ఇంటిని కట్టించి ఇంటి జాగా ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇల్లు జాగా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వ భూములు కూడా చాలానే ఉన్నాయి. దానికోసం అసెంబ్లీలో ఫైట్ చేసి ప్రతి ఇంటి ఇల్లు లేని వాళ్లకు జాగాను కేటాయిస్తాం. బరాబర్ 2 గుంటల జాగాను ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భూమిని పేదలకు బడాబాబులు కబ్జా చేస్తూ ఉంటే, పేదలకు ఇవ్వాల్సిన భూమిని బడాబాబులు కబ్జా చేస్తూ ఉంటే కమిషన్లు తీసుకుంటారు. కానీ బడాబాబులను పక్కన పెట్టి పేదలకు పంచి పెడతాం. వాళ్ళ ఇల్లు కట్టుకునే వెసులుబాటును ఆడ కల్పిస్తాం. భూమిని అయితే బరాబర్ ఇస్తాం. ఇల్లు ఇస్తామో మరి గవర్నమెంట్ నుంచి ఇల్లు తెస్తాం అనేది ఈ భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇండ్ల ఫ్లాట్లను పంచి పెడతాం. ఈ విధంగా ఆసిఫాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఇక్కడ రక్తహీనత ఉంది. రక్తహీనతతో చాలా మంది గర్భిణీ స్త్రీలు చనిపోతా ఉన్నారు. వాళ్ళ రక్తహీనతను అరికట్టేందుకు ప్రత్యేక ప్లాన్లు చేస్తాం. అదేవిధంగా గుట్టల మీద చాలా మందికి వైద్యం అందక చనిపోతా ఉన్నారు. వాళ్ళకు మరి అక్కడనే మరి సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి, చిన్న గుడాన్ని కూడా సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ అక్కడ అంబులెన్స్ని పెట్టి అత్యవసరం ఏదైనా ప్రాబ్లం ఉంటే తీసుకొచ్చే వెసులుబాటును, రోడ్డు మార్గాన్ని, వంతెల నిర్మాణాలు మరియు పిల్లలకు ఇక్కడ ఉన్న యువకులకు ఉద్యోగం లేదు. ఇక్కడ ఉన్న యువకులకు వచ్చే ఉద్యోగాలను అమ్మేసుకున్నారు వీళ్ళు.
వీళ్ళు అమ్ముకున్న ఉద్యోగాలను ఎక్కడి నుంచి ఎవరైతే ఎవరైతే స్థానికంగా ఉన్నారో 90% స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత 10% మాత్రమే బయట వాళ్ళకి ఇవ్వాలనే నినాదాన్ని గట్టిగా మాట్లాడి 90% ఉన్న యువకులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, కొత్త ఇండస్ట్రీలను ఏర్పాటు చేస్తాం, యువకులను ఉద్యోగాలు చేర్పిస్తాం. ఈ ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాం. బీజేపీ నాయకులు అజ్మీరా ఆత్మారాం నాయక్ గారు రాజకీయ పరంగా తన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న.